నమస్తే అండి. నా పేరు చంద్రశేఖర్. విధాత హాస్పిటల్ విజయవాడ జనరల్ సర్జరీ మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాలు ఈ హాస్పిటల్లో చూస్తుంటాను. సో పైల్స్ మనకి లేదా మొలలు లేదా హెమరాయిడ్స్ డయాగ్నోజ్ చేసిన తర్వాత మనకి ట్రీట్మెంట్ అనేది ఏమిస్తారు అనేది మనకి చాలా డౌట్లు ఉంటాయి పేషెంట్లకి. సో ట్రీట్మెంట్ అంటే ఓన్లీ ఆపరేషన్స్ ఏనా, మందులు కూడా ఉన్నాయా, లేకపోతే ఆపరేషన్స్ లేకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి పైల్స్కి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. పైల్స్ అనేది మనకి 100కి 50 మందిలో సొసైటీలో ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్ టైంలో యూజువల్గా 5 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఎక్కువ చూస్తుంటాము. ఓల్డ్ ఏజ్లో కూడా కింద స్పింక్టర్ ప్రాబ్లమ్స్ వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా ఇన్సిడెన్స్ అనేది మనం 5 to 50 ఇయర్స్లో చూస్తుంటాము. సో మరి పైల్స్తో పేషెంట్ వచ్చారు, జబ్బుని డయాగ్నోజ్ చేశాము, ఇంకా వేరే జబ్బులు ఏం లేవు, 100కి 100% ఈయనకి పైల్స్ ఉన్నాయని మాత్రమే మనం డయాగ్నోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే ఈ ప్రెజెంటేషన్స్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఉదాహరణకి ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటే థ్రాంబోజ్డ్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్తో వచ్చాడు అనుకోండి, అది సివియర్ పెయిన్తో వస్తారు, కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే మనం యూజువల్గా అది బ్లడ్ క్లాట్ అయి ఉంటుంది, ఇంకొకసారి ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే మెయిన్గా మనము లాక్సేటివ్స్, మైల్డ్ పెయిన్ కిల్లర్స్, అదేవిధంగా సింపుల్ యాంటీబయాటిక్స్ ఇస్తే యూజువల్గా 5 to 7 డేస్లో తగ్గిపోయే అవకాశం ఉంది. సిమ్టమ్స్ మరీ సివియర్గా ఉండి తగ్గని వాళ్ళల్లో మనం లోకల్ అనస్థీషియా ఇచ్చి దాన్ని ఎక్సిషన్ చేయడం అనేది జరుగుతుంది. అంతటితో అది నయమైపోతుంది. సో కానీ ఇంటర్నల్ హెమరాయిడ్స్ అలా కాదు. మనకి మెయిన్గా ఇంటర్నల్ హెమరాయిడ్స్ మనకి 4 గ్రేడ్స్ అని చెప్పుకున్నాము. 4వ గ్రేడ్లో హెమరాయిడ్స్ని యూజువల్గా ఏంటంటే ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్. మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ పెద్ద మాస్తో వస్తారు, ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది, అల్సరేట్ అయిపోయి ఉంటుంది. సో వీళ్ళని ఇనిషియల్గా కన్జర్వేటివ్గా ట్రీట్ చేయాలి. మనకి ఫుట్ అండ్ ఎలివేట్ చేసి లాక్సేటివ్స్ ఇచ్చి యాంటీబయాటిక్స్ పెట్టి అవసరమైతే ఆ లోకల్ ఎడిమాని తగ్గించడానికి గ్లిజరిన్ మెగ్నీషియం సల్ఫేట్ సొల్యూషన్ని అప్లై చేస్తాము. సో ఈ వాపు తగ్గిన తర్వాత మనకి సర్జరీ చేసుకుంటే కాంప్లికేషన్స్, సో సర్జరీ అనేది ఆ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకుందాము. కాకపోతే ఈ స్పెసిఫిక్గా చేయాల్సిన సిచ్యుయేషన్స్ని మాత్రం మనం ముందు చెప్పుకుంటున్నాము. సో ఈ వాపు తగ్గిన తర్వాత మనం సర్జరీ చేసుకుంటే ఇన్ఫెక్షన్ వాపు తగ్గిన తర్వాత రిజల్ట్స్ అనేటివి బాగుంటాయి, కాంప్లికేషన్స్ అనేటివి ఉండవు. ఎస్పెషలీ మనకి యానల్ కెనాల్ మూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఆ వాపు ఉన్నప్పుడు మొత్తం మాస్ని ఎక్సర్సైజ్ చేయాలంటే అది వెరీ డేంజరస్. భవిష్యత్తు అంతా పేషెంట్ సఫర్ అవుతారు. అందుకే వాపు తగ్గిన తర్వాత, ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మాత్రమే 4వ గ్రేడు పైల్స్కి ఆపరేషన్ చేసుకోవాలి. చేసుకుంటే పేషెంట్ హ్యాపీగా ఉంటారు.